ఇప్పుడు ఇటు కొడుకు అటు కూతురు మధ్యలో విజయమ్మ గారు ఎటు ఉండబోతున్నారు? ఇప్పుడు విజయలక్ష్మి గారు విషయంలో ఆ ధర్మ సంకటం ఉంటుంది ఆవిడకి. కొడుకు కూతురు రెండు కళ్ళు కదా, అంచేత డెఫినెట్గా ఆవిడకి ఎటు పక్క ఉండాలో తెలియదు. ధర్మం మాట్లాడితే కొడుకు 4 కారు టైర్లు 4 ఒకసారి పేలిపోతాయేమో భయం ఉంటుంది. పార్టీ గౌరవాధ్యక్షురాల పదవి నుంచి కూడా తల్లిని తప్పించారు కదా. ఇవన్నీ తప్పించేశారు. గట్టిగా నిలదీసింది అనుకోండి, కొత్త కారు కొత్త టైర్లు 4 ఒకేసారి పేలిపోతాయి కదా, పేలిపోయినాయి కదా, అలాంటి ప్రమాదాలు ఉంటాయి కదా. అంచేత ఆవిడ కొంత భయం ఉంటుంది, ఏమీ అనలేని ఆసక్తత ఉంటుంది, కూతురి మీద ఉన్న ప్రేమను దాచుకోలేకపోవటం ఉంటుంది. ఇది ఇలా జరుగుతుంది. ఇక రాను మెల్లమెల్లగా కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఇగ్నోర్ చేసినా కానీ షర్మిల గారు కూడా ఇక బయటకు వచ్చి యుద్ధం ప్రకటించింది. డైరెక్ట్ యుద్ధం అనివార్యం. మధ్యలో రకరకాల సంధి ప్రయత్నాలు, రాజీ ప్రయత్నాలు ఇలాంటివన్నీ జరుగుతాయి పంచాయతీలు. అవి ఏమీ సఫలం అవ్వలేదు చర్చలు. దాంతో ఇక యుద్ధం ప్రకటించింది ఆవిడ. యుద్ధం ప్రకటించిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీయే అలాంటిది, ఇక ఎంతవరకైనా వెళ్ళిపోతారు. తల్లి చెల్లి పిల్ల అన్న వదిన ఏమి ఉండవు. ఇంకా మొదలెట్టింది ఆవిడ. దాన్ని తట్టుకోలేకపోతున్నారు, చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే మనం ఎన్నాళ్ళు ఎదుటి పక్షం తాలూకు కుటుంబాలని వాళ్ళు ఇలా విమర్శిస్తారు, ఆడవాళ్ళని ఇలా కించపరిస్తూ మాట్లాడతారు అనుకున్నాం. కానీ ఇక వాళ్ళు షర్మిల గారి విషయంలో కూడా వాళ్ళు ఏమీ వెనక తగ్గట్లేదు. రేపు విజయమ్మ గారిని కూడా అలా మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు అసలు పర్సనల్ అటాక్ రెచ్చిపోతున్నారు షర్మిల గురించి. ఆ విజయలక్ష్మి గారు కూడా చెప్పలేదు. విజయలక్ష్మి విషయంలో కూడా ఆవిడ కూడా ఎటు చెప్పలేకపోతుంది. తప్పురా ఇది, మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి గట్టిగా చెప్పలేకపోతుంది. ఈవిడ కూడా ఏమి వెనకట్లేదు. చీల్చి చెండాడుతూ ఉంటారు కదా, దూది ఆకడం అంటారు కదా, చెరుకు మిషన్లో చెరుకు పెట్టి తిప్పినట్టుగా క్రషింగ్ చేసేస్తుంది. దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శించిందంటే రాజకీయ విమర్శగా చూస్తారు. కుటుంబంలోనే శత్రు పార్టీ కాబట్టి మాట్లాడింది అంటారు. కానీ కుటుంబం నుంచి వాళ్ళ గురించి పాన్లు అన్నీ తెలిసిన విభీషణులాగా ఇంటి గుట్టు లంకకు చేయటన్నారు. అలాగా ఈవిడ మాట్లాడితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అందుకనే ఆమె వ్యక్తిత్వ హననానికి తెగబడ్డారు వాళ్ళు. కాబట్టి ఆవిడ కూడా కొంచెం తగ్గిపోలేదు. తగ్గేదేలే అంట ఆవిడ గట్టిగా నిలబడుతుంది, దెబ్బలాడుతుంది, ఫైట్ చేస్తుంది. చాలా విషయాలు చాలామంది మాట్లాడిన విషయాలను చీల్చి చెండాడి వాళ్ళు ఈదులో లాక్కొచ్చి పట్టింది. కాబట్టి ఇది అంతులేని కథ. రేపు ఎన్నికల వరకు ఇలాగే సాగుద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.